పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞానవాణి ప్రేక్షకులారా, మీకందరికీ శుభోదయం. ఈనాడు మన శ్రీ సభ పునీత గ్రెగర్ ది గ్రేట్ గారి పండుగను కొనియాడుతుంది. మానవుడు లోకమంతటిని సంపాదించుకొని తన ప్రాణమును కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి అని క్రీస్తు ప్రభు బోధించిన ప్రకారం పునీత గ్రెగోరి గారు తన సంపదను, ఆస్తిని, ధనాన్ని విడిచిపెట్టి దేవునికి సేవ చేస్తూ, తోటి సహోదరిని ప్రేమిస్తూ తన ఆత్మను రక్షించాలని భావించాడు. పునీత గ్రెగోరి గారు ధనవంతులైన గార్డియన్ శ్రియా దంపతులకు క్రీస్తు శకము 540లో ఇటలీలో జన్మించారు. తన 33వ ఏటని రోమ్ నగరం మేయర్గా ఎన్నికైనప్పటికీ ఆస్తి, అంతస్తు, అధికారం, హోదా మున్నగు లోకాశలపై ఆసక్తి లేనందువలన ఆ పదవిని కాదని దేవుని సేవలో జీవించటానికి నిశ్చయించుకున్నారు. క్రీస్తు ప్రభు ధనికులతో, నీవు పరిపూర్ణ కాగలిగినతో వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బీదలకు దానం చేయము, అప్పుడు నీవు పరలోకమందున్న ధనము కలుగును అని చెప్పినట్లు పునీత గ్రెగోరి గారు తన కుటుంబానికి చెందిన వారసత్వ స్థలాన్ని పునీత అంద్రియ మఠానికి మార్చివేసి సిసిలియాలో 6 మఠాలను నిర్మించటానికి దోహదపడ్డారు. తన జీవితంలో ఎందరో సేవకులకు దాన ధర్మాలు చేశారు. చాలా వరకు తన ఆస్తిని శ్రీ సభకు ఇచ్చారు. పునీత గ్రెగోరి గారి ప్రేషిత జీవితం. 2వ పెలాజియస్ పాపు గారి పాలనలో గ్రెగోరి గారిని డీకన్గా అభిషేకించి అటు తరువాత కాన్స్టాంటినోపుల్ పాపు గారి ప్రతినిధిగా నియమింపబడ్డారు. కొన్ని సంవత్సరాలు అక్కడ పనిచేసి క్రీస్తు శకము 685-86 మధ్యకాలంలో రోములకు తిరిగి వచ్చి మఠాధిపతిగా తన సేవలు ప్రారంభించారు. గ్రెగోరి గారిని ఇంగ్లాండు మరియు ఇతర ప్రాంతాలకు వెళ్ళి వాక్యం ప్రకటించాలని, అన్య మతస్థులకు వాక్యం బోధన చేయాలని చాలా ఆసక్తి, కుతూహలముగా ఉండేది. కానీ అక్కడ పరిస్థితులు భిన్నముగా ఉన్నాయి. అక్కడ అంటువ్యాధి ప్లేగు విస్తూరముగా వ్యాపించి ఎంతోమందిని బలి తీసుకుంది. ఆ సమయంలోనే 2వ పలాసియస్ పాపు గారి ప్లేగు వ్యాధి సోకి మరణించారు. కనుక పునీత అంద్రియ మఠాధిపతిగా ఉన్న గ్రెగోరి గారిని క్రీస్తు శకము 590లో సెప్టెంబర్ 3వ తేదీన జగద్గురువుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సంకట సిరిసభ చరిత్రలో విశేషమనే చెప్పాలి. ప్రభు ఆలోచన మన ఆలోచన వంటివి కావు. ప్రభు తన క్షేమము కొరకు ఉద్దేశించిన పథకాలు ఆయనకు మాత్రమే తెలియను. ప్రభు పరిశుద్ధ గ్రంథంలో తెలియజేసినట్టుగా ప్రభువే శ్రీసభ శ్రేయస్ కొరకు, అభివృద్ధి కొరకు గ్రెగోరి గారిని 64వ జగద్గురులుగా ఎన్నుకున్నారు. పునీత గ్రెగోరి గారి సేవా కార్యక్రమాలు. పునీత గ్రెగోరి గారు శ్రీసభకు ఆటంకాలు, యుద్ధ ప్రేషిత పరిస్థితులు వచ్చినప్పుడు లాబర్ట్ చక్రవర్తితో, ఇతర చక్రవర్తితో శాంతి చర్చలు చేసి పరిస్థితులు చక్కదిద్దారు. వీరి ఆదేశాల మేరకు అగస్టిన్ గారికి 40 మంది గురువులతో క్రీస్తు శకము 596లో ఇంగ్లాండ్కు వెళ్ళి వాక్యం బోధించటానికి పంపించారు. గ్రెగోరి గారిని గ్రెగోర్గా ది గ్రేట్ అని పిలుస్తారు. ఆయన సంగీత కళాకారుడు, గాయకుడు, శ్రీసభ పండితుడు. క్రైస్తవులమైన మనము కూడా మన ఫ్రాన్సిస్ పాపు గారిని గురించి, శ్రీసభను గురించి, గురువులు, కన్యాశ్రీలు, మఠవాసుల గురించి, ప్రపంచ శాంతి, ప్రపంచ ఐక్యత కొరకు పునీత గ్రెగోరి గారిని విజ్ఞాపన ప్రార్థన ద్వారా ప్రభుని వేడుకొందాం.